సో కాబట్టి వాళ్ళు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు యొక్క ప్రజల ముందు పాకిస్తాన్ మీడియా ముందు ప్రపంచం ముందు పెట్టారు. ఇండియాలో పాకిస్తాన్ యొక్క మీడియాని బ్యాన్ చేశారు. ఓకే, సో కానీ అది వాస్తవాలు చూపెడుతున్నారు. అందులో భాగంగా సివిలియన్స్ అంటే సామాన్యులు మసీదుల మీద సామాన్యులు ఉండే వాటి మీద చేస్తే ఒక 39 మంది సామాన్యులు చిన్నపిల్లలతో చచ్చిపోయారు. అట్లనే ఇంకా కొంతమంది గాయాలైనవి, ఇంతవరకే. కానీ అక్కడ ఒక్క టెర్రరిస్ట్ లేడు. వాళ్ళు ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫైల్, వాళ్ళ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ బయట పెట్టారు. ఇలా ఇండియా మీడియాలో ఒక గడ్డముని ఆయన చూపెట్టి ఇలా మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు అని చూపెడుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ చూపెట్టినరు ఆయన పాకిస్తాన్లో ఉండే ఒక ధనవంతుడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు, ఒక సామాన్య వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, నేను వాట్సాప్లో ఆ బిట్ కూడా కట్ చేసి పెడతా. అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ, ఇండియా మీడియాలో వస్తున్నది అంతా ఫేకే.